దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఉచితమైన మహాప్రేమను బట్టి, కృపను బట్టి, పరిశుద్ధుడైన దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ సమయమును బట్టి మరొక పర్యాయము సంఘముతో ఈ రీతిగా మీడియా ద్వారా వాక్యం పంచుకోవడానికి పరిశుద్ధుడైన దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ సమయమును బట్టి ప్రభువారికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క శుక్రవారపు ఆరాధన బట్టి ప్రభువాన్ని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, మరణములు గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా, మరణపు ముళ్ళుని విరిచిన పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మానవుని యొక్క మరణ భయము నుండి, మానవుని యొక్క పాప భయము నుండి, మానవుని యొక్క ప్రభువైన అపరాధ భయమును విడిపించిన గొప్ప దేవుడు మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. లోకములో ప్రభా మరణమా నీ ముల్లెక్కడా, మరణమానికి విజయం ఎక్కడని ప్రభా మరణపు ముళ్ళుని విరిచి సజీవుడిపై తిరిగి లేచిన గొప్ప దేవుడువు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. లోకానికి లోకమును వెలుగుతో నింపిన మా గొప్ప దేవుడు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా ఈ కరోనా వైరస్లో ఈ రీతిగా మీ వాక్యం పంచుకునే గొప్ప భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. ఇటు జ్ఞానముతో కార్యవర్గాన్ని మీడియా టీం నడిపిస్తున్న రీతిని బట్టి మీ వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ కృపాక్షేమములు వధువు సంఘంపై ఉంచండి. మీ పరిశుద్ధాత్మను ప్రభు ఎల్లరిపై ఉంచమని కూడా ప్రార్థన చేయించున్నాను. ప్రభా మీ పరిశుద్ధాత్మ చేత సంఘమును విస్తరించి విశాలపరచండి. ప్రతి వారి అవసరతలు అక్కర్తలు మీ నామలు తీర్చమని కూడా ప్రార్థన చేయించున్నాను. ప్రభా ఈ రీతిగా ప్రతి దినము కూడా పాటల ద్వారా 12 గంటలు ప్రార్థన ద్వారా ప్రభువా ఈ రీతిగా మీడియా ద్వారా వాక్యం ద్వారా మీ ఇచ్చి మిమ్మల్ని గణపరుస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్న వధువు సంఘమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ఎంకరేజ్కుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను వధువు సంఘమును దీవించమని కూడా ప్రార్థన చేయించున్నాను. దినదినము ప్రభువా నేను మిమ్మల్ని గురిగా చేసుకొని, మీ మాదిరిని గురిగా చేసుకొని మీకు మహిమకరమైన జీవితంలో జీవించే జీవితంలో ప్రభువా నాకును మాకెల్లరికి అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయించున్నాను. మీ కృప వెంబడి కృపను పొందుకుని గొప్ప భాగ్యమును కూడా మాకెల్లరికి అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయించున్నాను. ఈ యొక్క శుక్రవార ప్రార్థనలు అనేకమైన విషయములు ప్రార్థించుచుండగా ప్రభువా మా ప్రార్థనకు తగిన కాలమందు తగిన సమయమందు ప్రతిఫలము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. బర్త్డేలు మ్యారేజ్లు జరిపించుకునే బిడ్డలు కూడా ఉన్నారు, వారికి నూతన సంవత్సరం దయచేయడం అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయించున్నాను. మీ కృపాక్షేమములు వారికి మెండుగా దయచేయండి. మీ వధువు సంఘమును సంబంధించిన బిడ్డల ప్రభువా అమెరికా ప్రాంతములోను ప్రభువా నాయన సౌదీలోను, బహ్రెయిన్లోను, సింగపూర్లోను, ఆస్ట్రేలియాలోని నామమును గణపరుస్తూ ఉంటుండగా వారి చుట్టూ, వారి గృహముల చుట్టూ, వారి ఉద్యోగముల చుట్టూ, వారి ఆరోగ్యముల చుట్టూ మీ కంచె మీ సన్నిధి పరిశుద్ధాత్మను ఉంచండి. ప్రభా నిత్యం మిమ్మల్ని ఆశ్రయించిన బిడ్డలు కనుక యెహోవాను ఆశ్రయించు వారికి ఏం మేలు కొద్ది వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు, భయంకర కరోనా వైరస్ నుండి ప్రభువును వారిని కాపాడి వారి చుట్టూ మీ కంచె ఉంచమని కూడా ప్రార్థన చేయించున్నాను. ప్రభా మీ వధువు సంఘమును విస్తరించండి. ఈ ప్రార్థనలు ఆదినంత వరకు మీరు అధ్యక్షులు ఉండి స్తుతించి ప్రార్థించి ఆరాధించి మధురమైన మాటలు ధ్యానించడం యేసురాజా ఆదినంత వరకు మీరు అధ్యక్షులు ఉండి సమస్త మీకు మహిమకరముగాను మీ రక్తముతో కొనబడిన సంఘానికి కూడి వచ్చిన మాకెల్లరికి ఆశీర్వాదకరం ఉంచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 649వ పాట పాడుకొనుచు ప్రభువును స్తుతించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 649వ పాట పాడుకొనుచు ప్రభువును మహిమపరచుదాం. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను,
అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. వలదు వలదు ఏడవ వలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగుడి ప్రకటించుడి. తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగుడి ప్రకటించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. అన్నా కయప వారల సభయు అదరుచు పరుగిడురి. ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వనకుచు భయపడిరి. ఇంక భూత గణముల ధ్వనిని వినుచు వనకుచు భయపడిరి. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. గుమ్మముల్ తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా. మీ మేళ తాళవాద్యముల్ బురలెత్తి ధ్వనించుడి. మీ వేళ తాళవాద్యముల్ బురలెత్తి ధ్వనించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి శుభవార్త 28వ అధ్యాయము మొదటి వచనము నుండి 15 వరకు వచ్చిన భాగములు. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుండి 15 వరకు వచ్చిన భాగములు ప్రియులు బెంజమిన్ గారు వచ్చి వాక్య భాగం చదివి వినిపిస్తారు. వందనాలండి. శుక్రవారం ఆరాధనగా ఏర్పరిచే వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 15 వచ్చిన వాళ్ళకి ఈ విధంగా ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 15. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకమును దిగి వచ్చి రాయి పోర్లించి దాని మీద కూర్చుండాను. అప్పుడు భూకంపము కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా నుండెను. అతనికి భయపడటం వలన కావలివారు వనికి చచ్చిన వారిలో ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకునే స్థలము చూచి త్వరగా వెళ్ళి
ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో ఆయన గలిలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితేనని వారు భయముతోనూ మా ఆనందంతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయన మొక్కగా, యేసు భయపడకుడి, ఇదిగో మీరు వెళ్ళి నా సోదరులు గలీలకు వెళ్ళవలని వారక్కర నన్ను చూతురని వారికి తెలుపుడనని. వారు వెళ్ళిచుండగా కాలువారిలో కొందరు పట్టణంలో వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయన ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతికి చెవిని పడి ఎలా మేము అతను సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడ ప్రకారం చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నీటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. దేవుడితో నాకు దీవించిన గాక. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ శుక్రవారం మన ఆరాధనకు సంఘమంతటిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా సంఘము 12 గంటలు ప్రార్థన చేయొచ్చు. చక్కగా దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు 10 పాటల ద్వారా ప్రభువారిని గణపరుస్తూ సమయమును సద్వినియోగం చేసుకున్నటువంటి సంఘాన్ని బట్టి ప్రభువారిని అంతగానో గణపరుస్తున్నాను. నిజమే ప్రియులారా, ఈ లోకము శాశ్వతము కాదు గనుక ఎవరకు వారే సిద్ధపడుచు మన కొరకు సిద్ధపడినటువంటి రాజ్యములో మనమందరం ఉండేలాగున సిద్ధపడాలని ప్రభువును మనవి చేయుచున్నాను. నేటి ధ్యానాంశము పునరుత్థానుడైన దేవుని వెదుకుము. నేటి ధ్యానాంశము పునరుత్థానుడైన దేవుని వెదుకుము. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తికుడు రాసినటువంటి ఉన్నతమైన అనుభవాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రియులారా, క్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఉన్నారని నలుగురు సువార్తికులు కూడా చాలా స్పష్టంగా వారు సువార్తలు చక్కగా వ్రాసి ఉన్నారు. ఆయన జన్మదినమును గూర్చి నలుగురు సువార్తలు రాయలేదు, కానీ ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడని నలుగురు సువార్తికులు చాలా స్పష్టంగా వ్రాసి ఉన్నారు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయాలు కొన్నిటిని సమయానుకూలంగా మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, పునరుత్థానుడైన దేవుణ్ణి వెదుకు వారికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదములు ఏమై ఉన్నవి ఒకసారి ఆలోచించి చూడండి ప్రియులారా. ఎందుకంటే పరలోకము నుండి ప్రభువు దూత దిగువచ్చి సమాధి ముందర ఉన్న రాయిని తీసివేసి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువారికి, మరణించి తిరిగి లేచిన క్రీస్తు ప్రభువారికి లోకానికి ఎందు నిమిత్తం వచ్చి ఉన్నారో, ఏ కార్యము నిమిత్తం వచ్చి ఉన్నారో ఆ కార్యము రుజువుపరచడానికి, అంతేకాదు ప్రియులారా, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క నిజస్వరూపాన్ని లోకానికి చూపించడానికి ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడని దూతలు ప్రభువారికి వెల్కమ్ చెప్పడానికి కూడా వారు వచ్చి ఉన్నారని కూడా ప్రభువును మీకు మనవి చేయుచున్నాను. గమనించుదాం ప్రియులారా, రాయి తీసివేసి దూతలు రాయి మీద ఎందుకు కూర్చుండెను? వారు క్రీస్తు ప్రభువారికి వెల్కమ్ చెప్పడానికి వచ్చి ఉన్నారు. రాయి తీసివేసి వారు వెళ్ళిపోవచ్చు కదా, ఆ రాయి మీద ఎందుకు కూర్చున్నారు? నిజమే ప్రియులారా, రాయి మీద కూర్చుండట్లో ఉన్న ఉద్దేశములు ఏమై ఉన్నామంటే, రాయి మీద కూర్చుండకపోతే అక్కడ కావలి వారు ఉన్నారు, కావలి వారు మరల అదే రాయిని తీసి మరల సమాధికి అడ్డు పెట్టిన ఎడల ఆయన మరణించి తిరిగి లేవలేదని ప్రకటన బయటికి వెడలను కనుక అలా జరగకుండా ఆ రాయి మీదే దేవుని దూతలు కూర్చొని ఉన్నారని ప్రభువును మీకు మనవి చేయుచున్నాను. రెండవది, ఎందుకంటే ప్రియులారా రాయి మీద కూర్చొని ఉన్నారంటే శిష్యులకి ఈ పునరుత్థాన సందేశమును తెలియచేయాలి. ఎందుకంటే ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి లోకములో 33.5 సంవత్సరములు జీవించి ఉన్నారు. మానవుల పాపముల కొరకు, మానవుల అపరాధముల కొరకు ఆయన కలువరు శిలువలో మరణించి ఉన్నారు. ఆయన మరణించడమే కాకుండా తిరిగి సజీవుడిగా మృత్యుంజయుడు లేచి ఉన్నాడని శిష్యులు ఈ వర్తమానం లోకానికి తెలియచెప్పాలి. కనుక అందుకొరకే పరిశుద్ధుడైన దేవుడు శిష్యులను ఏర్పరచుకొని ఉన్నాడని కూడా ప్రభునాడు మీకు మనవి చేయుచున్నాను. ఈ శుభవర్తమానము, ఈ పునరుత్థాన సందేశమును దేవుని దూతలు శిష్యులకు తెలియచెప్పాలి. అందుకొరకే దూత రాయి మీద కూర్చుండి ఉన్నారని ప్రభునాడు మీకు మనవి చేయుచున్నాను. దేవుడు శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప ఘనత, గొప్ప ఆధిక్యత మనం గమనించినప్పుడు నిజమే ప్రియులారా, ఈ లోకములో అన్నిటిపైన శిష్యులకి ప్రభువారు అధికారం ఇచ్చి ఉన్నారు. అంతేకాదు ప్రియులారా, నిత్య రాజ్యములు సింహాసనం ఇచ్చి, నిత్య రాజ్యములు ప్రియులారా ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు అధికారం ఇచ్చి, అంతేకాదు ప్రియులారా 12 పునాదులపై వారు పేర్లు లిఖించబడానికి దేవుడు ఎంత గొప్ప ధన్యత ప్రభువారు శిష్యులకి ఇచ్చి ఉన్నారని ప్రభునాడు మీకు మనవి చేయించున్నాను. ఎందుకంటే ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు, ఈ లోకంలో ప్రభువారు ఏమి చేసి ఉన్నారు, అది ప్రపంచానంతటికి తెలియచెప్పేవారు శిష్యులే గనక ఈ పునరుత్థానపు సందేశమును శిష్యులు తెలియచెప్పే వరకు దూతలు పరలోకమును దిగివచ్చి సమాధి ముందరున్న రాయిని తీసివేసి రాయి మీద కూర్చున్నట్లుగా మత్తయి సువార్తకుడు చాలా స్పష్టంగా రాయిచున్నాడు. నిజమే ప్రియులారా, మొట్టమొదటిగా పెందల గడని వెదికిన స్త్రీలకు మొదట ఆశీర్వాదములు ప్రభువారిచ్చినారు. ఆలోచించుదాం ప్రియులారా, పెందల కడనే వెదుకువారు ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకుంటారు. ఎందుకంటే చూడండి, ఇక్కడ చూసినప్పుడు చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనములో, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఎంత ఉన్నతమనము అంటే ప్రియులారా, ఉదయమున సమాధిని చూడవచ్చిన స్త్రీలు, ఉదయమున ప్రభు సన్నిధిని వెదికిన స్త్రీలు, ఉదయమున దేవుని వెదికిన స్త్రీలని ప్రభునాడు మీకు మనవి చేయించున్నాం. గమనించండి, శుక్రవారం నాడు ప్రభువారిని సమాధి వేస్తున్నారు. శనివారము విశ్రాంతి దినము. ప్రియుల గమనించండి, విశ్రాంతి దినమునకు ముందే వీరు సమస్తము కూడా సిద్ధపరిచి ఉన్నారని, సిద్ధపడి ఉన్నారని ప్రభునాడు మీకు మనవి చేయించున్నాను. ఎందుకంటే ప్రియులారా, ఈ స్త్రీలు ప్రభువుని చూడకుండా కనీసము 2 దినములైనను ఉండలేకపోయారు. ఆదివారం ఎప్పుడు వస్తుంది, ఆదివారం ఎప్పుడు వస్తుంది, పునరుత్థానం ఎప్పుడు వస్తుంది, ప్రభువారిని చూడాలి, ఆయన సమాధిని చూడాలి, ఆయన ఆరాధించాలని ఆశతో, ఆసక్తితో జీవించినటువంటి ఈ స్త్రీలను బట్టి ప్రభువాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజమే ప్రియులు, అందుకే పెందల కడనే వెదికిన స్త్రీలని ప్రభునాడు మీకు మనవి చేయించినాను. మనం ఎల్లప్పుడూ కూడా పెందల కడనే వెదుకువారు ఉండాలని ప్రభునాడు మీకు మనవి చేయించినాను. కీర్తనాకారుడు అదే అంటున్నాడు. ఏంటంటే ప్రియులు గమనించండి, ప్రభువా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదను. కీర్తనాకారుడు యొక్క ఆశ చూడండి ప్రియులారా. అలాగే స్త్రీల యొక్క ఆశ, దేవుని ఎప్పుడు రావాలి, దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి, దేవుని ఎప్పుడు ఆరాధించాలి, దేవుని ఎప్పుడు పూజించాలని తృష్ణతో ప్రియులారా ఉదయమనే పెందల కడనే స్త్రీలు ప్రభువారిని వెదికి ఉన్నారని ప్రభునాడు మీకు మనవి చేయించున్నాను. అందుకే దేవుడి లోకములు క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత స్త్రీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారని ప్రభునాడు మీకు మనవి చేయించున్నాను. ఎక్కడో వంటగదికి పరిమితమైన స్త్రీలను తీసుకొని వచ్చి దేవుడు సమాజములోను, దేవుడు సంఘములోను ఉన్నతమైన వారిగా, గొప్ప ఆధిక్యత కలిగిన వారిగా ప్రభువారిని వారు నిలబెట్టడం గల కారణము శిలువ చెంతనే ఉండి పెందల కడనే ప్రభువారిని వెతికినటువంటి ఈ స్త్రీలను బట్టి ప్రభువారిని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే పెందల కడనే వెతికినప్పుడు, ఉదయంలోనే దేవుని పునరుత్థానమును, దేవుని సన్నిధిని వెతికినప్పుడు చూడండి ప్రియులారా, ఈ స్త్రీలకి దేవుడు 3 ఆశీర్వాదములు ఇచ్చి ఉన్నాడు. ఏంటన్నది మనము చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుగ స్థలము చూచి ఎంత చక్కని మాట చూడండి ప్రియులారా.
గమనించండి, మొదట పునరుత్థాన వర్తమానము వినిన స్త్రీలు. మొదట ఆశీర్వాదం ప్రియులారా, ఎప్పుడైతే పెందల కడనే దేవుని వెతికి ఉన్నారో, ఎప్పుడైతే పెందల కడనే దేవుని సన్నిధికి రావాలని, దేవుని ఆరాధించాలని, దేవుని సుగంధ ద్రవ్యములతో పూజించాలని ఎంతో ఆశతో ఆసక్తితో వచ్చి ఉన్నారు, ఈ స్త్రీలకి ప్రియులారా మొట్టమొదటగా పునరుత్థానపు సందేశమును విని ఉన్నారని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. దూతలు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. సిలువ వేయబడిన యేసును ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మొట్టమొదట పునరుత్థాన సందేశమును వినినటువంటి స్త్రీలని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. గమనించండి, ఎంతో ఉన్నతమైన ఆశతో వారు వచ్చి ఉన్నారు కనుక, ఎంతో తృష్ణ కలిగి వారు దేవుని సన్నిధిని వెతికి ఉన్నారు కనుక, ఆ పునరుత్థానం సందేశమును దూతల ద్వారా మొట్టమొదటగా వినటువంటి స్త్రీలని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. ఇటువంటి శుభవర్తమానములు వినటువంటి స్త్రీలుగా ఉండడం గల కారణము వారు వేకుని ప్రభువుని వెతికినట్లుగా, దేవుని వెతుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయించినది ప్రియులారా. ఎందుకంటే పెందల కడనే వారు ప్రభువారిని ఆరాధించాలని, వారు ఎంత చీకటిగా ఉన్నప్పుడు ప్రియులారా వారు సమాధిని చూడవచ్చునని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయించినది. కనుక ప్రియులారా, పెందల కడనే వెదికిన స్త్రీలకు దేవుడిచ్చిన మొదట ఆశీర్వాదము, మొదట పునరుత్థానపు వర్తమానమును వినిన స్త్రీలని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. రెండవ చూడండి ప్రియులారా, రెండవ ఆశీర్వాదం యోహాను సువార్త 20వ అధ్యాయము 16 వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 16 వచనం. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. గమనించిన ప్రియులారా, రెండవది, ఎప్పుడైతే పెందల కడనే యేసు ప్రభువుని వెతికి ఉన్నారు, పెందల కడనే వారు ప్రభువారిని ఆరాధించాలని, ప్రభు సన్నిధికి రావాలని వారు ఎంతో పెందల కడను వెతికి ఉన్నప్పుడు మొట్టమొదటిగా పునరుత్థానపు వర్తమానము వారు విని ఉన్నారు. రెండవది, పునరుత్థానపు దర్శనము ప్రియులారా వారు పొందుకొని ఉన్నారని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. పునరుత్థాన దర్శనము యేసు క్రీస్తు ప్రభువారు పునరుత్థానం అయిన తరువాత మొట్టమొదటి చూచిన వారు స్త్రీలని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువారిని చూచే ధన్యత స్త్రీలు పొందుకొని ఉన్నారని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. ఎంతో వేదనతో, ఎంతో దుఃఖముతో ఆ మగ్దలేని మరియ ప్రియులారా ఆయా ప్రాంతములో ఉండి వెతుకుచున్న పరిస్థితులు, ఆయా ప్రాంతములు ఉండి ప్రభువారు కనబడతారని ఎదుగుచున్న పరిస్థితులు ఆమెతో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అని మాట్లాడుతున్న సమయం. అప్పుడు ప్రభువారు అంటున్నారు, మరియా అని పిలవగా మగ్దలేని మరియ చూడండి ప్రియులారా, హెబ్రీ భాషతో రబ్బూని, బోధకుడా అని సంబోధించినటువంటి ఆ సంబోధన. ఎందుకంటే ప్రియులారా, ఉదయమును వెదికిన వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దేవుని సన్నిధిని, దేవుని వాక్యమును, దేవుని యొక్క నామమును ఎవరైతే ఉదయమును ఎదుగుతారో దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం చూడండి ప్రియులారా. మొదట పునరుత్థానపు సందేశమును విని ఉన్నారు, రెండవది పునరుత్థానపు దర్శనాన్ని వారు పొందుకొని ఉన్నారని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. ఉదయమును వెతకాల ప్రియులారా. ఎందుకంటే ఉదయమున కీర్తనాకుడు అంటున్నాడు, ప్రభువా ప్రతి ఉదయమున ఇదిగో ప్రభువా నీ సన్నిధిని నేను వెతుకుచున్నాను, ప్రతి ఉదయమున ప్రభువా నా ప్రార్థన సిద్ధం చేసి నిన్ను ప్రభువా నేను కనిపెడుచున్నాను, ప్రతి ఉదయమున ఇదిగో ప్రభువా నన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి ఎంతో సిద్ధముగా ఉన్నానని కీర్తనాకుడు మాట్లాడుచున్న మాటలు. ఎందుకంటే ప్రియులారా, ఉదయమును వెతుకు వారికి దేవుడు ఆశీర్వాదములు, దేవుడిచ్చిన సమయం ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన భాగ్యము. ఉదయముననే దేవుని వెతికే భాగ్యము. చాలామంది ఉదయమున ఏమేమి వెతుకుతుంటారు, వారి శారీరక అవసరాల కొరకు వెతుకుతుంటారు, శారీరక కోరికలకు వెతుకుతుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఉదయమున దేవుని సన్నిధిని వెతుకు వారికి, దేవుని వాక్యాన్ని వెతుకు వారికి, దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని, ఆయన ఆరాధించాలని ఉదయమును వెతుకు వారికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదము చూడండి. మొట్టమొదటగా పునరుత్థాన వర్తమానం విని ఉన్నారు, రెండవది పునరుత్థానపు దర్శనాన్ని వారే ప్రభువాన్ని చూచి ఉన్నారు. ఎందుకంటే పెందల కడను వెతుకు వారికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అంటున్నాడు కీర్తనాకాడు, రాత్రి జాములు కాకముందే నీవిచ్చిన వాక్యమును నా కనులెదుట నేను ఉంచుకొని ఉన్నాను. ఎంత తృష్ణ చూడండి కీర్తనాకాడు. దేవుని వాక్యము చదవాలని, దేవుని గణపరచాలని, దేవుని స్తుతించాలని, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని సిద్ధముగా ఉండాలని అతను ఉన్నతమైన తృష్ణ.
ఎటువంటి తృష్ణ ప్రియులారా మనము కలిగి ఉండాలి. నిజ దేవుని కలిగి ఉన్న మరణమును గెలిచి తిరిగి లేచిన నిజ దేవుని పొందుకున్నటువంటి నిజ దేవుని ఆరాధిస్తున్న పెందల కడనే ప్రియులారా ప్రభువారిని వెదికువారంగా ఉండాలి. స్త్రీలు పెందల కడనే ప్రభువారిని వెదికి ఉన్నారు కనుక వారికి మొదటి పునరుత్థానపు వర్తమానం విన్నారు, రెండవది పునరుత్థానపు దర్శనాన్ని పొందుకొని ఉన్నారు. మూడవ చూడండి ప్రియులారా, లూకాసు సువార్త 24వ అధ్యాయము 9వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నయు 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేశారు. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేన మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. ప్రియులారా, మూడవది ప్రియులారా, మొదట పునరుత్థానపు సువర్తమానము ప్రకటించిన స్త్రీలని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. 3 ఆశీర్వాదములు చూడండి ప్రియులారా. ఎవరైతే పెందల కడనే దేవుని వెతుకుతారో, పెందల కడనే దేవుని సన్నిధికి రావాలని, పెందల కడనే దేవుని ఆరాధించాలని ఎవరైతే ఈ స్త్రీల వలె తృష్ణగని ఉంటారో దేవుడు వారికి ఇచ్చిన 3 ఆశీర్వాదములు. మొదటిగా పునరుత్థానపు వర్తమానం విని ఉన్నారు, రెండవది పునరుత్థానపు దర్శనాన్ని పొందుకొని ఉన్నారు, మూడవది పునరుత్థానపు సువార్తను వారు ప్రకటించి ఉన్నారని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. గమనించిన ప్రియులారా, శిష్యులకు రావలసిన భాగ్యము, శిష్యులకు రావలసిన ధన్యత, శిష్యులు పొందుకోవలసినటువంటి ఉన్నతమైన ఆధిక్యతలు స్త్రీలు పొందుకొని ఉన్నారని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. గమనించిన ప్రియులారా, మన పిల్లలకు రావలసిన ఆశీర్వాదములు, మన కుటుంబానికి రావలసిన ఆశీర్వాదములు, పక్కవారు కొట్టుకుని పోతూ ఉంటుంటే, పక్కవారు తన్నుకుని పోతూ ఉంటుంటే మన యొక్క పరిస్థితి ఏమైనా ఒకసారి ఆలోచించుదాం ప్రియులారా. మనకు పొందుకోవలసిన ఆధిక్యతలు, మనం పొందుకోవలసిన ఆశీర్వాదములు దేవుడు మనకి ఇవ్వడానికి, మన యొద్దకు వచ్చి ఆ దీవులన్నీ కూడా మనకి ఇవ్వడానికి మన యొద్దకు వస్తూ ఉన్నారు. ఎప్పుడంటే పెందల కడనే ప్రభువారిని మనం వెతుకున్నప్పుడు, పెందల కడనే ప్రభువారిని దేవుని సన్నిధిని మనం వెతుకున్నప్పుడు ప్రియులారా, పునరుత్థానపు ఆశీర్వాదములు మనం పొందుకుంటామని ప్రభునాన్ని మీకు మనం చేయించున్నాను. స్త్రీలు గమనించిన ప్రియులారా, మొట్టమొదటిగా పెందల కడనే వారు పునరుత్థానమైన క్రీస్తు ప్రభువారిని వారు వెతకడానికి, అనగా ఆరాధించడానికి, దేవుని సన్నిధిని చూడడానికి వారు వచ్చినప్పుడు దేవుడిచ్చిన 3 ఆధిక్యతలు. ఇటువంటి రీతిగా మనం ఉండాలని ప్రభునాన్ని మీకు మనం చేయించున్నాను. చూడండి ప్రియులారా, 2వది మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. 2వ లక్షణకు వెళ్దాం. మత్తయి సువార్తను మరల వద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనము. వారు వెళ్ళుచుండగా, అక్కడ చూడండి ప్రియులారా, చాలా ఉన్నతమైన మాట ప్రభువారు పరిశుద్ధ గ్రంథములో మత్తయి గారి ద్వారా వ్రాయబడిన మాటలు. వారు వెళ్ళుచుండగా. గమనించిన ప్రియులారా, ఎవరు వెళుచున్నారు, ఎక్కడి నుండి వెళుచున్నారు, ఎందుకు వెళుచున్నారు అని ఒకసారి ఆలోచిస్తే గమనించండి. మత్తయి సువార్త 28:11 వచనములు, వారు వెళ్ళుచుండగా. స్త్రీలు వెళ్ళుచున్నారు, కావలి వారు వెళ్ళుచున్నారు. గమనించండి, స్త్రీలు వెళుచున్నారు, కావలి వారు వెళ్ళుచున్నారు. స్త్రీలు దూత చెప్పిన మాటలను శిష్యులకు తెలియచేయడానికి వెళుచున్నారు, కావలి వారు ప్రధాన యాజకులకు ఈ సువార్తను తెలియచేయడానికి వారు వెళుచున్నారు. వారు వెళుచున్నారు, స్త్రీలు వెళుచున్నారు, వారు వెళుచున్నారు, కావలి వారు వెళుచున్నారు. సమాధి ఒక్కటే, పునరుత్థానపు సందేశములు 2 గుంపులుగా వెళుచున్నాయి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, సమాధి ఒక్కటే, క్రీస్తు ప్రభువారు ఒక్కరే, పునరుత్థానం ఒక్కటే, కానీ 2 సందేశములు వెళుచున్నాయి, 2 గుంపులు వెళుచున్నాయి. వారు వెళ్ళుచుండగా పునరుత్థానం సందేశం గమనించండి ప్రియులారా, వారు తెలియచేయడానికి 2 గుంపులుగా వెళ్ళుచున్నారు. 2 సువార్తలు వెళుచున్నాయి ప్రియులారా. 2 గుంపులు 2 సువార్త చేయడానికి వారు బయలు వెళ్ళుచుండగా, వారు వెళ్ళుచుండగా అన్న ఒక మాట చూడండి ప్రియులారా. ఎందుకంటే గమనించండి ప్రియులారా, ఆ యొక్క స్త్రీలు చెప్పిన మాటలను శిష్యులను విని నమ్మలేదు, కానీ కావలి వారు చెప్పిన మాటలను పెద్దలు విని వారు నమ్మి ఉన్నారని పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్తకుడు చాలా స్పష్టంగా వ్రాసి ఉన్నారు. గమనించిన ప్రియులారా, ఆ మాటలు మనము చూస్తే 11వ అధ్యాయములో వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయినని మీరు చెప్పుడి. గమనించండి ప్రియులారా, ఎందుకంటే శత్రువులు నమ్ముచున్నారు, సిలువ వేసిన వారు నమ్ముచున్నారు,
గమనించండి, ప్రధాన యాజకులు నమ్ముచున్నారు, పరిసయ్యులు నమ్ముచున్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు నేను 3వ దినమున నేను లేస్తానని యేసు ప్రభువారు చెప్పినది వారు గుర్తుంది, కానీ శిష్యులకు గుర్తు లేదు. గమనించిన ప్రియులారా, ఆ యొక్క ప్రధాన యాజకుడు గుర్తుంది కనుక మత్తయి సువార్త 27వ అధ్యాయం 63 వచ్చిన చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63 వచ్చినములో, అయ్యా ఆ వంచకుడు సజీవుడు ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. వారి జ్ఞాపకం ఉన్నదా ప్రియులారా? ఆయన లేస్తాడని చెప్పినది వారి జ్ఞాపకం ఉన్నది కనుక అందుకే సమాధికి భద్రత, అందుకే సమాధి కావాలి, అందుకే సమాధికి గవర్నర్ హోదా, అధికార ముద్రలు ఉన్నాయి. వారికి గుర్తున్నది ప్రభువారు లేస్తారని, ప్రభువారు లేచి ఉంటారని వారికి గుర్తున్నది. ఆలోచించుదాం ప్రియులారా. కానీ శిష్యులకు గుర్తు లేదు. ఈ లోకములో ప్రియులారా గమనించండి, వారు వెలుచుండగా స్త్రీలు చెప్పినది శిష్యులు నమ్మలేదు, కావలి వారు చెప్పినది ప్రధాన యాజకులు పెద్దలు నమ్మి ఉన్నారని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. గమనించండి, స్త్రీలు చెప్పినది శిష్యులు ఎందుకు నమ్మలేదు? 3 విషయాలు మనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కావుల వారు చెప్పినది ప్రధాన యాజకులు నమ్మి ఉన్నారు, పెద్దలు నమ్మి ఉన్నారు. కొంత ద్రవ్యం ఇచ్చి ప్రియులారా వారి యొక్క తప్పుడు అబద్ధపు సువార్త ద్వారా, అబద్ధపు ప్రకటన ద్వారా పునరుత్థానం సందేశాన్ని వారి కప్పిపుచ్చి ఉన్నారు. అబద్ధము ద్వారా సువార్తను వారి కప్పిపుచ్చి ఉన్నారు. ధనము ద్వారా వారి సువార్తను వారి కప్పిపుచ్చి ఉన్నారు. 12-15 వచ్చిన చివరి మాటలు చూస్తే ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. అబద్ధమును ప్రియులారా వారు నమ్మారు. మానవుడు తిరిగి లేవడమేటని ప్రియులారా ఈ మాట యూదులు వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. వారు నమ్మారు, డబ్బిచ్చి ధనమిచ్చి ప్రియులారా పునరుత్థానము సందేశాన్ని వారు కప్పిపుచ్చి ఉన్నారని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. దేవుడు ఏర్పరచుకున్న శిష్యులు, ఆయన ప్రేమను ప్రకటించడానికి సిద్ధపడిన శిష్యులు, ఆయన నామము ఘనత కొరకు సిద్ధపడినటువంటి ఏర్పరచబడిన శిష్యులు మాత్రం ప్రియులారా స్త్రీలు చెప్పినది ప్రియులారా వారు నమ్మకపోవడానికి చూడండి. ప్రియ మార్కు సువార్తలు 3 విషయాలను మీకు జ్ఞాపం చేస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 10వ వచ్చిన 11వ వచ్చిన. మార్కు సువార్త 16వ అధ్యాయం 10-11 వచ్చిన. ఆమెతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమె కనబడననియు వారు విని నమ్మకపోయిరి. గమనించిన ప్రియులారా, శిష్యులు ఎందుకు ప్రియులారా నమ్మలేదంటే వారిలో ఉన్న అపనమ్మకము, వారిలో ఉన్న అవిశ్వాసము. చూడండి ప్రియులారా గమనించండి, కావలి వారు చెప్పినది ప్రధాన యాజకులు విన్నారు, నమ్మి ఉన్నారు. కానీ శిష్యులు మాత్రము విన్నారు కానీ నమ్మలేదని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయించినది. శిష్యులు ఉన్నటువంటి అపనమ్మకము, శిష్యులు ఉన్నటువంటి అవిశ్వాసం. ఎంతమంది మనుషులు చనిపోలేదు, ఎంతమంది మన ముందు ఉన్న పూర్వీకులు చనిపోలేదు, వారెవరూ కూడా లేవలేదు కనుక ఈయన సామాన్య మనవుడే కనుక సామాన్య మనుషులని ప్రభువా గమనించండి. శిష్యులు గుర్తించి అపనమ్మకముతో అవిశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువారు లేవలేదని స్త్రీలు చెప్పినను వారు విని నమ్మలేదని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. ఎందుకంటే ప్రియులారా వీరు మనుషుల సంగతిని గుర్తిస్తున్నారు కానీ దేవుని సంగతులను వీరు గుర్తించట్లేదు. మనుషుల సంగతులను వీరు ఆలోచించున్నారు కానీ దేవుని సంగతులను వీరు ఆలోచించలేదని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. కారణము వీరిలో ఉన్న అపనమ్మకము లేక అవిశ్వాసమని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. 2వ చూడండి, స్త్రీలు చెప్పిన మాటలను శిష్యులు ఎందుకు నమ్మలేదంటే 14వ వచ్చిన. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచ్చిన. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించాను. 2వది ప్రియులారా శిష్యులు ఎందుకు నమ్మలేదంటే వారు హృదయ కాఠిన్యమును బట్టి క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైనాడని చెప్పినను వారు విని నమ్మలేకపోతున్నారు. హృదయ కాఠిన్యం ప్రియులారా, నిజమే ప్రియులారా, హృదయ కాఠిన్యము లేఖనాలు గుర్తించవు, హృదయ కాఠిన్యము ప్రవచనాలు గుర్తించవు, హృదయ కాఠిన్యము దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము నిలిచినటువంటిది, దేవుని వాక్యము సజీవమైనటువంటిది. హృదయ కాఠిన్యము గలవారు నమ్మలేరని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. ఎందుకంటే స్త్రీలు చెప్పిన మాటలు కానీ అమ్మాయి మార్గంలో వెళ్ళినటువంటి శిష్యులు చెప్పిన మాటలు కానీ మిగతా శిష్యులు నమ్మకపోవడం గల కారణం ఏమనగా మొట్టమొదట వారిలో ఉన్న అపనమ్మకము, 2వది హృదయ కాఠిన్యమని ప్రభునాన్ని మీకు మనవి చేయొచ్చు. ఎందుకంటే ప్రియులారా విరిగి నలిగిన హృదయం గలవారే,
విరిగి నలిగిన మనస్సు కలిగిన వారే దేవుని కార్యాలు మనస్కరిస్తారు, దేవుని కార్యాల పట్ల వారు ఆసక్తి చూపిస్తారు. కానీ గమనించిన ప్రియులారా, హృదయ కాఠిన్యము గలవారు వారు గుర్తించరని, హృదయ కాఠిన్యము గలవారు ఆ యొక్క మాటలను వారు నమ్మలేదని ప్రభువుని మీకు మనవి చేయుచున్నాం. మూడవది మీకు జ్ఞాపకం చేస్తున్నాం. లూకా సువార్త చూడండి ప్రియులారా, 24వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. గమనించండి, పునరుత్థానపు వర్తమానమును విని ఉన్నారు, పునరుత్థానపు దర్శనాన్ని పొందుకొని ఉన్నారు, పునరుత్థానపు సువార్తను స్త్రీలే మొట్టమొదట ప్రకటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గమనించిన ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో వారు పొందుకున్న ఆనందము, దూత చెప్పబడినటువంటి సువర్తమానము శిష్యులకు చెప్పుతూ ఉంటుంటే శిష్యులు విని నమ్మలేకపోతున్నారు. గల కారణము మూడు విషయాలు. ఒకటి, వారిలో ఉన్న అపనమ్మకం అనగా అవిశ్వాసము. రెండవది, వారి హృదయ కాఠిన్యము. మూడవది, వీరి మాటలు వారికి వెర్రితనముగా ఉన్నందున. చూడండి ఎంత స్పష్టంగా లూకా సువార్త రాసిన 11వ వచనములు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనక వీరి వారి మాటలు నమ్మలేదు. గమనించిన ప్రియులారా, వెర్రి మాటలు. ఇదేంటిది? ఈ స్త్రీలేమో ప్రభువుని చూశానంటున్నారు, ప్రభువుని దర్శించానంటున్నారు, ఆ యొక్క సమాధి ముందు రాయి పొర్లించబడి ఉందని వీరు చెబుతున్న మాటలు శిష్యులకి వెర్రితనంగా ఉన్నాయి. వెర్రివాళ్ళు మాట్లాడుచున్నారేంటి, ఆయన లేవడం ఏంటి, ఆయన సజీవుడు బయటకు రావడం ఏంటని వెర్రి మాటలుగా వీరికి కనిపిస్తున్నాయి కనుక ప్రియులారా, వీరు ఆ స్త్రీలు చెప్పిన మాటలు నమ్మలేదని ప్రభువుని మీకు మనవి చేయుచున్నాం. కానీ కావలి వారు చెప్పిన మాటలు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, పరిసయ్యులు అందరూ కూడా నమ్మి ఉన్నారు. ప్రభా, అందరూ కూడా నమ్మి ఉన్నారు కనుక వారు కావలి వారికి కొంత ధనము ఇచ్చి పునరుత్థానపు సందేశాన్ని ప్రియులారా ధనముతో వారు కప్పుచ్చి ఉన్నారు. ధనముతో ప్రియులారా సువార్తను ప్రకటించకుండా అబద్ధపు సువార్తను వారు ప్రకటించున్నారు. అబద్ధాన్ని ప్రియులారా యూదులు వ్యాపించి ఉన్నదని ప్రభువుని మీకు మనవి చేయుచున్నాను. క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి మనం ఒకవేళ మనలో ఇటువంటి అవిశ్వాసం ఉన్నా, ఒకవేళ మనలో హృదయ కాఠిన్యం ఉన్నా, ఒకవేళ మనలో వెరితనం ఉన్నటువంటి ఇటువంటి ఆలోచన ఉన్నా తీసివేద్దాం ప్రియులారా. ఆయన మన కొరకే పరమును విడిచి భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మన కొరకే పరమును విడిచి భూలోకానికి వచ్చి ప్రియులారా 33.5 సంవత్సరములు జీవించి మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఎందుకంటే మన మరణము నుండి ఆయన విడిపించి సజీవులుగా చేయగల గొప్ప దేవుడని ప్రభువుని మీకు మనవి చేయుచున్నాను. అంతేకాదు ప్రియులారా, వీరి యొక్క అపనమ్మకమును, వీరి యొక్క హృదయ కాఠిన్యమును, వీరి యొక్క వెర్రితనమును తీసివేయడానికే క్రీస్తు ప్రభువారు 40 దినములు ప్రియులారా భూలోకములు మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత 40 దినముల వారు ఉండి వారితో జీవించి వారిలో ఉన్న అపనమ్మకమును, వారిలో ఉన్న హృదయ కాఠిన్యమును, వారిలో ఉన్న వెరితనము తీసివేయడానికి క్రీస్తు ప్రభువారు ప్రియులారా ఆ 40 రోజులు పునరుత్థానమైన తర్వాత ఉన్నారని ప్రభువుని మీకు మనవి చేయుచున్నాను. అంత ఉన్నతమైనటువంటిదని ప్రభువుని మీకు మనవి చేయుచున్నాను. కనుక ప్రియులారా పునరుత్థానుడైన ప్రభువారిని వెతుకుదాం. వెతకడానికి గల కారణం చూడండి, స్త్రీలు వెతికి ఉన్నారు, 3 ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నారు. స్త్రీలు సువార్తను ప్రకటించి ఉన్నారు, కానీ కావలివారు ప్రకటించున్నారు పునరుత్థానపు సందేశాన్ని. కావలివారు ప్రకటించున్నారు పునరుత్థానపు సందేశాన్ని స్త్రీలు ప్రకటించున్నారు. కావలివారు ప్రకటించినది అన్యులు నమ్మారు, అనగా కావలివారు ప్రకటించినది శాస్త్రులు, ప్రధాన యాజకులు నమ్మారు. కానీ స్త్రీలు ప్రకటించినది శిష్యులు నమ్మలేదని ప్రభువుని మీకు మనవి చేయుచున్నాను. 3వ ధ్యానం చేసి ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి మనం ఆలోచిస్తే, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఆలోచించండి ప్రియులారా, వీరి మాటలు ఎంత అపహాస్యంగా ఉన్నాయంటే, రోమా సైన్యం అంటే చాలా ఉన్నతమైనటువంటి సైన్యం. రోమా ప్రభుత్వం వారు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నారంటే తూచే తప్పకుండా ప్రియులారా వారు ఆ 3 రోజులు కావలి ఉండవలసినదే. ఎందుకంటే అంత ఉన్నతమైన సైన్యము రోమా సైన్యమును సమాధి యొద్ద ప్రియుల కావలి ఉంచున్నారు. వారు మాట్లాడుతున్న మాటలు చూడండి, మేము నిద్రపోవచ్చుండగా వీరు నిద్రపోతే ఆ శిష్యులు వచ్చి ఎలాగెత్తుకుని పోయారని వీరు మాటలు వెరితనంగా ఉన్నాయి. రెండవది మనం చూస్తే ప్రియులు గమనించండి, ఈ రోమా సైన్యం నిద్రపోతే వీరికి ప్రాణహాని ఉంటుంది.
ఆ యొక్క శతాధిపతి చేత వీరికి వెంటనే ప్రియులారా ప్రాణహాని ఉంటుందని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. అయినను ప్రియులారా వీరు చెప్పినదే యూదులు నమ్మారు కానీ స్త్రీలు చెప్పినది శిష్యులు నమ్మలేదని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. కాబట్టి ప్రియులారా క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువారిని మొదట వెతికిన వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం పొందుకోవాలనుకుంటే, స్త్రీలు లాంటి ఉన్నతమైన అనుభవాలు, స్త్రీలు లాంటి ఉన్నతమైన ఆసక్తిని కలిగి మనం జీవించినప్పుడు ప్రియులారా ఉన్నతమైనటువంటి పునరుత్థానపు ఆశీర్వాదములు పొందుకుంటాం. శిష్యులు విన్నారు కానీ నమ్మలేదు. ప్రియ గమనించండి, వారు విన్నారు కానీ వారు నమ్మలేదు. కనుక గమనించండి, తరువాత మనం చూస్తే ప్రియులారా మత్తయి సువార్త 28:17 వచనములు చూస్తే, వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించిరి. ఇంక సందేహాలు ఉన్నాయి ప్రియుల వీళ్ళన. అల్ప విశ్వాసం అన్నది, అవిశ్వాసం అన్నది, అవునో కాదు అని లేచాడు లేవలేదు కలిగినటువంటి సందేహాలు శిష్యులు ఇంకా ఉన్నాయి. వీరి సందేహములు తీర్చడానికి, వీరి యొక్క అల్ప విశ్వాసమును తీసివేయడానికి, వీరి విశ్వాసములు బలపరచడానికి క్రీస్తు ప్రభువారు 40 దినములు ఉండవలసి వచ్చిందని ప్రభునాన్ని మీకు మనం చేయించున్నాను. 40 దినముల ప్రియులారా అనేకమైన లేఖనాలు శిష్యులకు చెప్పి 40 దినాలు అనేకమైన వాక్యోపదేశాలు వారికి బోధించి ఆత్మీయంగా బలపడిన తర్వాత గమనించిన ప్రియులారా వారు విరివిగా సువార్తను ప్రకటించారని, విరివిగా దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తున్నారని, విరివిగా శిష్యులు దేవుని కొరకు హతసాక్షి అయి ఉన్నారని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. 40 రోజులు పట్టింది ప్రియులారా శిష్యులను ప్రియులారా విశ్వాసములో బలపడడానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి, ఈ యొక్క పునరుత్థానపు సువార్తను ప్రకటించడానికి వీరికి 40 రోజులు పట్టిందని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులారా క్రీస్తు ప్రభు నామని మీకు మనవి చేయించున్నాను. పునరుత్థానమైన క్రీస్తు ప్రభువాన్ని వెతుకుదాం. వెతుకున్నప్పుడే ఆశీర్వాదం పొందుకుంటాం. మొదట పునరుత్థానపు వర్తమానం విందాము, రెండవది పునరుత్థానపు దర్శనాన్ని పొందుకుంటాము, మూడవది పునరుత్థానపు సువార్తను మనం ప్రకటించే వారంగా ఉన్నప్పుడే ప్రియులారా పునరుత్థానపు ఆశీర్వాదములు మనం పొందుకుంటామని ప్రభునాన్ని మీకు మనవి చేయించున్నాం. గమనించండి, ఎప్పుడైతే వారు బలపడ్డారు సువార్తను ప్రకటిస్తున్నారు. పేతురు గారు ప్రకటించినప్పుడు గమనించండి 3,000 మంది 5,000 మంది ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క రోజు అనేక మంది బాప్తిస్మం తీసుకుంటూ మారు మనసులు పొందుకుంటూ ప్రియులారా వారు బలపడుతున్నట్లుగా, సంఘము క్షమాభివృద్ధి పొందినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత చూడండి, మేము విన్న వాటిని కన్న వాటకుండా ప్రచురం చేయకుండా ఉండలేమని వారు మాట్లాడుతున్న మాటలు. ఆ రీతిగా మనం బలపడదాం. మనల్ని అవిశ్వాసం తీసివేసి, మనలో ఉన్న సందేహాలు తీసివేసి, మనలో అపనమ్మకమును తీసివేసి, మనలో ఉన్న హృదయ కాఠిన్యం తీసివేసి ఈ పునరుత్థానపు సువార్తను మనము ప్రకటించుదాం. గొప్ప గొప్ప కార్యాలు చేద్దాం. దేవుడు మనం రక్షించుకొని ఉన్నాడు. అనేక మంది నశించిపోతున్నటువంటి వారి పట్ల ప్రేమ కలిగి కృప కలిగి మనము కూడా ఈ పునరుత్థానపు సువార్తను ప్రకటించి పునరుత్థానపు దేవుడు మొదటగా వెతికి పునరుత్థానపు ఆశీర్వాదములు కూడి వచ్చిన మనం ఎల్లరము మన సంఘము మీరు వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు పొందుకోవాలని ప్రభువును తెలియజేస్తూ దేవుడు వాక్యాన్ని కూడి వచ్చిన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సంఘ కార్యదర్శి గారు సంఘ ప్రకటన తెలియజేస్తారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యునైటెడ్ ఇమాన్యుయల్ సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అద్భుత వాక్య పరిచర్య చేసిన మన పాస్టర్ గారైన రెవరెండ్ సద్గుణ రాజయ్య గారికి కూడా సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే ఆదివారము అనగా 9/5/2021 ఆదివారము ఉదయం 8 నుంచి 8:30 వరకు సండే స్కూల్ ఆడియో ప్రోగ్రాం జరుగుతుంది కనుక ప్రతి సండే స్కూల్ విద్యార్థిని దాంట్లో పాల్గొని ఆత్మీయ మేలు పొందాలని మనవి చేస్తున్నాం. అలాగే రెగ్యులర్ సర్వీస్ 9:30 నుంచి 10:30 వరకు ఆడియోలో జరుగుతుంది కనుక, ఆన్లైన్ ప్రోగ్రాంలో జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ దాన్ని గమనించి దాంట్లో పాల్గొని ఆత్మీయ మేలు పొందాలని మనవి చేస్తున్నాం. గత 3వ దినమున అయితే 3/5/2021 మా తల్లిగారైన శ్రీమతి ఎం రోజా సుందరమణి గారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. అదే రోజు సాయంత్రం భూస్థాపిత కార్యక్రమం కూడా జరిగింది. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మన సంఘ కాపరి అయిన రెవరెండ్ సద్గుణ రాజయ్య గారికి, అలాగే మన ప్రెసిడెంట్ గారైన శ్రీ కె లాభన్ రాజు గారికి, బెంజమిన్ గారికి, డేవిడ్ రాజు గారికి, కిరణ్ సెక్స్టన్ వారికి, అలాగే వారి తండ్రి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మా తల్లి గారి కోసం, మా కుటుంబం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన రెవరెండ్ పి జయశీల్ రాజు గారు కూడా ఈ నెల 1వ తారీఖున ప్రభునందు నిద్రించి ఉన్నారు. వారి భూస్థాపిత కార్యక్రమం కూడా జరిగింది. వారి కుటుంబ ఆదరణ కోసం దయచేసి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను.
మన సంఘస్థుల్లో కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. మనం వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారికి సంపూర్ణ రికవరీ వచ్చేలాగా దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మన సంఘ కాపరి అయిన రెవరెండ్ ఎస్ సద్గుణరాజు గారు, పాస్టమ్ గారు జీవమణి అమ్మగారు కరోనా బాధను పడ్డారు. వారి పాప రెబెకా ఎవెంజెలిన్ కూడా అస్వస్థగా ఉన్నారు. కనుక వారికి సంపూర్ణ విడుదల, ఆరోగ్యం కలిగి మళ్ళీ దేవుని పరిచర్యలో పాల్గొనలాగిన మీరు వారి కోసం ప్రార్థించండి. అలాగే మన సంఘ అధ్యక్షులు వారైన శ్రీ కె లాభన్ రాజు గారు తమ్ముడు గారు రెవరెండ్ ఫ్రాన్సిస్ పాల్ గారు గత దినాల్లో అస్వస్థతతో బాధపడ్డారు. కానీ దేవుని మహాకృపను బట్టి, ప్రార్థన బట్టి వారికి రిలీఫ్ దొరికింది. కంప్లీట్ రికవరీ వచ్చేలాగా వారి కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే మన సంఘ సభ్యులైన కాశీనాథరావు గారు, కుమారి సుందర్ గారు, శాంతకుమారి గారు, బెంజమిన్ గారు వారి కుటుంబం, జోసెఫ్ గారు వారి కుటుంబం, విక్టర్ సునీల్ రాజు మరియు జాయ్సీ గారు, అలాగే డేవిడ్ జేమ్స్ రాయ్ గారు వారి ఫ్యామిలీ అంతా మరి కరోనాతో బాధపడుతున్నారు. వారికి సంపూర్ణ ఆరోగ్యము, విడుదల కలుగులాగన ఇంకెవరైనా ఉన్న దయచేసి వాట్సాప్ నంబర్కి పంపించండి. మేము సంఘ ఇన్ఫోలో పెడతాము. మనందరం కలిసి ప్రార్థన చేసి మనందరికి సంపూర్ణ స్వస్థత కలుగులాగన మనందరం ఏక మనసుతో ప్రార్థన చేద్దాము. అలాగే మరి వచ్చే ఆదివారం 9:30 నుంచి 10:30 వరకు జరిగే ఆరాధనలో దయచేసి ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో పాల్గొనండి. దేవుని మహింపరిచి ఆయన దీవెనలు పొందాలని మనవి చేస్తూ మరి ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ, పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ నా ఈ అనౌన్స్మెంట్స్ ముగిస్తున్నాను. ప్రియులారా, సంఘ కార్యదర్శి గారు సంఘ ప్రకటనలో తెలియచేయగా విని ఉన్నాం. సంఘంలో జరిగే కార్యక్రమానికి సంఘమంతా కూడా దయచేసి మరి మీడియా ద్వారా వస్తున్నటువంటి ప్రతిదీ కూడా మీరు వీక్షించాలని ప్రభువుని మనవి చేయించున్నాను. మన పక్క వారికి ఒకవేళ తెలియకపోతే, చాలామంది తెలియని వారు ఉన్నారు కనుక ఆయా ఏరియాలో కోఆర్డినేటర్ ఉన్నారు కదండి, దయచేసి వారు మీరు వాక్యం వింటున్నారు లేదా, ఈ సమయంలో వాక్యం వస్తుంది మీరు వింటున్నారు లేదా, దయచేసి వారిని సంప్రదించి మన సంఘం పక్షంగా మీరు ఈ హెల్ప్ చేయాలని ప్రభువుని తెలియజేస్తున్నాను. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన ప్రేమకు, కృపకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడును అనువాడును యేసురాజువు, మరణమును గెలిచి మృత్యుంజయుడు తిరిగి లేచిన మా గొప్ప దేవుడు, మీ కొందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, లోక రక్షణ మీ పాదములు పట్టుకుని బతిమాలు కొనుచున్నాను. ప్రపంచమంతా కూడా ప్రభువా, దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు ప్రభువా, ఈ కరోనా వైరస్ ద్వారా అనేకమైన రీతిలుగా ప్రభువా నాయన మరణ భయము చేత, మరణ భీతి చేత బాధపడుతుండగా కృప కలిగిన మా తండ్రి, కనికరమ గల యేసు రాజా, మీ పాదములు పట్టుకుని బతిమాలు కొనుచున్నాను. స్వస్థపరిచే దేవుడువు, ఆరోగ్యం ఇచ్చిన ప్రదాతవు, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత గనక సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు గనక ప్రభువా మీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాను. ప్రభువా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కరోనా వైరస్ను ప్రభా మీరు అరికట్టుమని ప్రార్థన చేయించున్నాను. కరోనా వైరస్ను ప్రభా మీరు నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నా. సంఘమంతా కూడా 12 గంటలు ప్రార్థన చేయించున్నది ప్రభా. సంఘమంతా కూడా 12 గంటలు ఈ కరోనా వైరస్ కొరకే అనేక మంది సామూహిక ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, మీ నామమును ధరించిన ప్రతి బిడలు కూడా ప్రభా అనేక మంది ఏక మనసుతో, ఏకాత్మతో ప్రభా నాయన కరోనా వైరస్ కొరకు ప్రార్థన చేయించున్నాను. కృప చూపించండి ప్రభా, కనికరించండి ప్రభా నాయన, కృప చూపించండి. యేసు నామములో ఈ కరోనా వైరస్ను మీరు నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాం. కరోనా వైరస్ ద్వారా మీరు మహింపరచబడాలి, మీరు ఘనపరచబడాలి, నిజమైన మీరు దేవుడిని ఈ ప్రపంచమంతా తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే పరమ వైద్యుడు మీరు, స్వస్థపరిచే దేవుడు మీరు, మీరు ఎక్కడి కింద ఆరోగ్యం ఉందని ప్రతి ఒక్కటి తెలుసుకున్న భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. సంఘము తలపెట్టిన ప్రతి కార్యక్రమం బట్టి మీ కొందరు స్తుతులు స్తోత్రాలు ప్రభా. సమయాన్ని వృధా చేయకుండా చక్కగా వాక్యము ద్వారా, చక్కగా పాటల ద్వారా, చక్కగా మీడియా ద్వారా మీ నామమును గణపరుస్తూ 12 గంటల ప్రార్థన ద్వారా మీ నామమును ఆరాధిస్తున్నటువంటి సంఘమును బట్టి మీ కొందరు స్తుతులు స్తోత్రాలు. ఈ రీతిగా ఎంకరేజ్ ఉంటున్నటువంటి సంఘ కార్యవర్గమును బట్టి, సంఘ కార్యదర్శి గారిని బట్టి మీ కొందరు స్తుతులు స్తోత్రాలు. బలపరచండి, ఆశీర్వదించండి. మంచి సలహాలు ఇస్తున్నటువంటి సీనియర్ అడ్వైజర్స్ కమిటీని బట్టి నీ కొందనాలు, కౌన్సిల్ మెంబర్స్ని
బట్టి డేకాన్స్ని బట్టి నీకు వందనాలు. పేరు పేరును బలపరచండి. ఇంకొన్ని చక్కని ఆలోచనతో ప్రభుడైనా ఆధ్యాత్మికంగా బలపడడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేయించున్నాను. పేదలను జ్ఞాపకం చేసుకొని పేదల పట్ల సహాయం చేస్తున్నటువంటి వధువు సంఘాన్ని బట్టి మీ కొంత నమ్ములు స్తోత్రాలు. ఇంకొన్ని బలపరచన ప్రభా. ఇదిగో తండ్రి, మీ సన్నిధికి రాకపోయినా ధారాళంగా కానుకలిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా బహుగా ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేయించున్నాను. కృప చూపించని కనికరించండి. ప్రతి కుటుంబం కొరకు, మీ వధువు సంఘము కొరకు దాచి ఉంచిన మేలులు, మీరు చేసిన వాగ్దానములు మెండుగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు. ప్రతి అంగమును, ప్రతి విశ్వాస కుటుంబాన్ని పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరిపించుకున్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. నూతన సంవత్సరం దయకిరీటమును మెండుగా దయచేయని ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రాంతములు ప్రభా, సంఘమును సంబంధించిన బిడ్డలు ఆయా ప్రాంతంలో ఉద్యోగ నిమిత్తం ఉన్నారు, కృప చూపించండి. విద్య నిమిత్తం ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. అమెరికా ప్రాంతములు, సౌదీ ప్రాంతములు, బహ్రెయిన్ ప్రాంతములు, సింగపూర్ ప్రాంతములు, ఆస్ట్రేలియా ప్రాంతములు నీ బిడ్డలున్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ, వారి బిడ్డల చుట్టూ, వారి గృహాల చుట్టూ, వారి ఉద్యోగముల చుట్టూ మీ కంచె ఉంచండి. ఏ శ్రమలు సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని బలము దయచేయండి. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బలపరచుని ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించమని. అలాగే మా దేశంలో కూడా ఆయా రాష్ట్రాల్లో కూడా ప్రభా నీ బిడ్డలు ఉన్నారు, వారి చుట్టూ కూడా మీ కంచె ఉంచండి, మీ సన్నిధి ఉంచండి ప్రభా. మీ కృప చూపించి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకముగా మీ వధువు సంఘములు అనేక మంది శారీరక బలహీనత చేత బాధపడుతున్నారు. ఆరోగ్య ప్రదాత మీ గాయపడిన హస్తము చేత ముట్టండి. వారి ఏ బలహీనత ఉన్నా ఏ శ్రమములు తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, గృహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, గర్భఫల సమస్యలు, రకరకాల శోధనలతో సమస్యలు ఉంటుండగా వాటి విడుదల దయచేయని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి, లాక్డౌన్లో కూడా ఈ రీతిగా మీ నామను ప్రకటించడానికి సహాయం చేస్తున్న మీడియా వారి బట్టి నీకు వందనాలు. మీడియా కమిటీ బట్టి నీకు వందనాలు. పేరు పేరును ఆశీర్వదించండి. బెంజమిన్ గారు, ప్రశాంత్ గారు, డానియల్ ప్రవీణ్, కిరణ్కు జ్ఞాపం చేసుకోండి. వారిని వారి కుటుంబాలు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంతకు ఎంకరేజ్ చేస్తున్న సంఘ కార్యవర్గం బట్టి మీకు వందనములు స్తోత్రాలు. బలపరచున్న ప్రభువైన మీ ప్రేమలు, కృపలు, మీ వధువు సంఘమును దినదినము ప్రతిదినము ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా అభివృద్ధి పరిచి మీ కృపాక్షేమములు వధువు సంఘానికి మెండుగా దయచేసి, ఒకవేళ మీరు అక్కడ ఆలస్యమైతే ఈ రీతిగా కొడుకున్న భాగ్యము నాకును మాకెల్లరికి అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని, విరక్తముతో మా సమస్త అపాబలను కడిగివేయమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారణ మాకు దయచేయము, మారునస్తులు మేము క్షమించిన ప్రకారం వాళ్ళు మీరు క్షమించము, మమ్మల్ని సోదరుల నుండి కాక దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం అన్నది మన సంఘమునకు, మీడియా ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రతి కుటుంబానికి, మీడియా కమిటీ వారికి, సంఘ కార్యవర్గము, సీనియర్ అడ్వైజర్ కమిటీ వారికి, బర్త్డేలు, మ్యారేజ్లు జరిపిన ప్రతి కుటుంబానికి దేవుని సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం రాకడ పర్యంతరము సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. మీకు అందరికీ, మీడియా వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.